భారతదేశం సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసిన నిర్ణయంపై పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఒప్పందాన్ని భారత ప్రభుత్వం ఏకపక్షంగా అన్యాయంగా నిలిపివేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రజల జీవనోపాధిని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించడం అనైతికమని పేర్కొన్న ఆయన, పాకిస్తాన్ ఎలాంటి పరిస్థితుల్లోనూ ఈ చర్యను అంగీకరించదని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు తజికిస్తాన్లో జరిగిన హిమనీ నదాల పరిరక్షణపై అంతర్జాతీయ సమావేశంలో ఆయన చేసిన ప్రసంగంలో వెలువడ్డాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసిన నేపథ్యం పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఏర్పడింది. అప్పటి నుంచి పాకిస్తాన్ ఈ నిర్ణయానికి నిరసన తెలుపుతూ వస్తోంది. ఇక మరోవైపు పాకిస్తాన్లో ప్రస్తుతం భారత్ వ్యతిరేక ర్యాలీలు జరుగుతున్నాయి. ముంబై ఉగ్రదాడి ప్రధాన సూత్రధారి హఫీజ్ సయీద్ నేతృత్వంలోని నిషేధిత సంస్థ జమాత్ ఉద్ దవా ఆధ్వర్యంలో ఈ ర్యాలీలు పాకిస్తాన్లోని లాహోర్, ఇస్లామాబాద్, కరాచీ వంటి ప్రధాన నగరాలతో సహా 50కి పైగా ప్రాంతాల్లో నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాల్లో పాక్ మర్కజీ ముస్లిం లీగ్ పార్టీతో పాటు కొందరు ఉగ్రవాదులు కూడా పాల్గొనడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాలు చూస్తుంటే భారత్పై పాకిస్తాన్ మరోసారి ఒత్తిడి తేవాలని ప్రయత్నిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.